హాయ్ బ్రో. హాయ్ బ్రో. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఒక చెత్త బిగ్ బాస్. అది ఒక అగ్ని పరీక్ష కాదు, అదేంటంటే నరకలో ఒక పరీక్ష. అంటే డైరెక్ట్ ఏంటంటే కామన్ మ్యాన్ షో అని పెట్టేసి వీళ్ళు భయంకరంగా ఏంటంటే డైరెక్ట్ గా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి పొలిటికల్ గా వాళ్ళే బయట మాట్లాడుకొని సో స్టేజ్ మీద ఉంటారు, మిమ్మల్ని ఇట్లా తిడతాము, ఇట్లా మాట్లాడతాము, డైరెక్ట్ మళ్ళీ తీసేసుకుంటాము అని డైరెక్ట్ వీళ్ళు మాట్లాడుకొని అక్కడికి వచ్చి షో తెగుతున్నారు వీళ్ళు. నాకు నచ్చలేదు. యాజ్ ఏ కామన్ షో అంటే కామన్ మ్యాన్ షో అంటే కామన్ మ్యాన్ షో ఉండాలి. సో నాగార్జున గారు డైరెక్ట్ గా మీరు ఎట్లా తీసుకోవాలి అది మాకు తెలుసు, కాకపోతే అంటే దీని గురించి మళ్ళీ ఒకసారి ఎత్తుకెళ్తే మాత్రం డైరెక్ట్ గా మీరు కామన్ షో అంటే కామన్ మ్యాన్ ఒక్కళ్ళని తీసుకోండి. ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఇప్పుడు చూసినప్పుడు కామన్ మ్యాన్ సెలబ్రిటీ కాదు. సో మన రాష్ట్రంలో వచ్చేసి 5-6 కోట్ల మంది ఉంటారు, ఈజీగా ఉంటారు, అందరు కామన్ మ్యాన్లే. కామన్ మ్యాన్ నువ్వు తీసుకోకపోతే నువ్వు పెట్టే ఆ షో పేరేంటి? సెలబ్రిటీ బిగ్ బాస్ అని పెట్టుకో. ఎవడొద్దన్నాడు ఏంటి? కామన్ మ్యాన్ షో పెట్ట మాకు, ఓకేనా? సో మరి కామన్ మ్యాన్ ని తీసుకుపోయి కొంచెం ఇర్రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నారు అని చెప్పి అగ్ని పరీక్షలో పెట్టే టాస్క్ ఎలా అనిపిస్తున్నాయి? బాయ్ నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా వచ్చేసి ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకుని కూర్చోబెట్టారు. వాళ్ళు ఇద్దా అనుకోండి డైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఫ్యాన్స్ 4-3 అనుకో, వాళ్ళు ఏదైనా తిడతారు. ఇప్పుడు కామన్ మ్యాన్ అనుకో, వాళ్ళు తిట్టే మనకు ఇర్రెస్పెక్ట్ కాదు, అసలు వాడికి అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. నేను మామూలుగా వచ్చేసి మనోడు ఎవరో తెలియదు కానీ నేను చూసాను. సో పైన హెయిర్ అని లాక్ వెళ్ళిపోతే డైరెక్ట్ గా వాన్ ఇవ్వను. సో అవసరం ఉంది. సో డిమో పవన్ అని ఎవరు వచ్చారు భయ, సో బట్టలు ఇప్పాడు. సో ఎవరైనా టెలివిజన్ లో మామూలుగా వచ్చి సోషల్ మీడియాలో నేను బట్టలు ఇప్పుకుని తిరగమన్నారా? అప్పు బాడీలోనే మేము కూడా తిప్పుకుంటాం, మమ్మల్ని ఎవరు పట్టించుకారు. ఎందుకంటే మీరు హైలైట్ చేసుకుంటారు. కాబట్టి బయటకు వచ్చి శ్రీముఖి అంటారు నువ్వు క్యూట్ గా ఉన్నావు, నువ్వు నేను బయట మాట్లాడుకుంటాను, నువ్వు షర్ట్ బయటకు వచ్చేసి నేను వచ్చి క్యూట్ గా ఉన్నా భలే ఉన్నావు అంటున్నా. ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఎందుకు తీసుకోవడానికి రీజన్స్ ఏమి? ఎందుకంటే వాళ్ళు టీఆర్పీ పెరగాలి కదా, కామన్ షో అని పెడతారు, డైరెక్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తారు. అంటే అది పొలిటికల్. సో దీన్ని స్క్రిప్ట్ అంటే ఎవరంటే డైరెక్ట్ వచ్చేసి నాగార్జున సార్. వీళ్ళు ఏంటంటే నడిపిస్తుంది ఎవరంటే ఈ మన వాళ్ళు ఎవరు 2-3 సార్లు ఇచ్చారు కదా నవదీప్. అసలు అభిజిత్ ఎంత ఫేమ్ ఉన్నో తీసుకొచ్చి కూర్చోబెట్టి జడ్జిమెంట్ బుర్ర పోయిందోడికి. నాకు చెప్పాలంటే బుర్ర పోయిందోడికి. మైండ్ గేమ్ అని ఒక పర్సన్ పెట్టాడు. ఎవరికి? డైరెక్ట్ వచ్చేసి మైండ్ ఇంకొక పర్సన్ కి మైండ్ పెట్టాడు. అవసరమా నీకు ఎవరైతే కామన్ మ్యాన్ ఆ పర్సన్ తీసుకోగా కానీ డైరెక్ట్ వచ్చేసి ఎవరు కామన్ మ్యాన్ ఉన్నారు నేను చూసాను, నాకు నచ్చలేదు. ఇది డైరెక్ట్ వచ్చి కామన్ మ్యాన్ షో అంటే కామన్ మ్యాన్ తీసుకోండి. 5-6 కోట్ల మంది కామన్ మ్యాన్ లో ఉన్నారు. అంటే మీ దృష్టిలో కామన్ మ్యాన్ అంటే ఎవరు? కామన్ మ్యాన్ అంటే చెప్తా బ్రదర్, ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి ఒక MBA చదువుకో వచ్చిండు, హైదరాబాద్ కు వచ్చాడు, డైరెక్ట్ వచ్చి స్టడీ చేసుకున్నాడు, ఇన్స్టిట్యూట్ అని ఎన్ని కోర్సులు చేసుకుంటున్నాడు. సో కామన్ షో పెట్టాడు. ఒక ఇంటర్వ్యూకి ఎలా పోతాడు, డైరెక్ట్ గా వచ్చేసి ఇంటర్వ్యూ పెడతాడు కాబట్టి అలానే వెళ్ళాడు. అది వాడు కామన్ మ్యాన్. డైరెక్ట్ గా వచ్చేసి ఇంప్లూజ్ తీసుకొచ్చేసి డైరెక్ట్ వాంగ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని కామన్ మ్యాన్ ఎలా అంటారు మీరు? దీని గురించి అందరూ కామన్ మ్యాన్ నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసేదే చెత్త పొలిటికల్. ఆ పొలిటికల్ మనకు నచ్చం. ఎన్నో పొలిటికల్ ఉంటాయి. వాళ్ళు మామూలుగా వచ్చేసి ఇసుక పెడతారు కదా, ఇసుక ఎత్తి కింద, ఆ దాంట్లో కూడా ఇట్లా ఆడతారు వాళ్ళు పొలిటికల్. మనకు నచ్చదు అది. సో నేనేమంటున్నా అంటే నాకు నచ్చలేదు ఇది. డైరెక్ట్ గా వచ్చేసి నాగార్జున సార్ ఒకటి చెప్తున్నాను, కామన్ మ్యాన్ షో అంటే కామన్ షో పెట్టండి. దీంట్లో చీప్ ట్రిక్స్ అయితే మటుకు డైరెక్ట్ వచ్చేసి ఈ బిగ్ బాస్ కూడా మీకు టీఆర్పీ కాదు కదా, అసలు దేనికి పని కాకుండా పోతుంది. అంటే బిగ్ బాస్ 8 కి అంతగా టీఆర్పీ రాలేదని చెప్పేసి 9 లో కామనర్స్ ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి టీఆర్పీ ట్రిక్ అంటున్నారు, మీరేమంటారు? టీఆర్పీ కాదు భయ్యా, వాళ్ళు ఏంటంటే టీఆర్పీ కాదు, డైరెక్ట్ ఏంటంటే వాళ్ళు ఒక అభిజిత్ అనే ఫేమ్ ఉన్నాడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. డైరెక్ట్ వచ్చే శ్రీముఖి ఇంకా ఆమె ఏం మాట్లాడదో మనకు తెలియదు. కాకపోతే ఆమె అట్లా మాట్లాడితేనే మనం చూస్తాం, అలా చూసినప్పుడే అసలే అనిపించదు కదా అసలు ఏం మాట్లాడుతుంది. సో ఇది ఏంటంటే వాళ్ళు టీఆర్ తీసుకొచ్చాడు. వాళ్ళు తీసుకొచ్చిన కామన్ మ్యాన్ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ లో ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకు నచ్చలేదు ఇది. మరి నవదీప్ మొన్న ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చేసా అని అన్నారు, దాని మీద మీ అభిప్రాయం? అవును, నువ్వు కూడా ఆయన కూడా ఊపుకుంటూ వచ్చిండు అని తెలియదండి. ఇప్పుడు మూలాలు ఉంటాయి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చేసిన అన్ని ఉంటాయి. అవన్నీ తెలియకుండా నువ్వు డైరెక్ట్ గా వచ్చేసి నువ్వు డైరెక్ట్ గా ఊపుకుని వచ్చినావు అంటే వస్తాం మేము కూడా ఊపుకుంటాం, ఉడుకుతాం కూడా వస్తాం, మేము కూడా ఉడుకుతా వస్తాం, ఎగురుతా వస్తాం, ఎట్లనే వస్తాం. నీకెందుకు రా బాయ్, మాకేం కావాలి? కామన్ షో చెప్పారు కదా, నువ్వు పెట్టాగా మేము వచ్చాము, అంతేగాని మేము మా అంతా మీరు రాలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకుని నవదీప్ అది ఒకటి చెప్తున్నాను. డైరెక్ట్ గా వచ్చేసి వద్దు మనకి కామన్ షో అంటే కామన్ మ్యాన్ షో అంటే కామన్ షో అది వన్ సైడ్ గా ఇస్తున్నారు. నిన్న జరిగిన హెయిర్ రిమూవల్ టాస్క్ లో ఒకరికి హెయిర్ రిమూవ్ చేసుకొని ఇంకోటి సెలెక్ట్ చేసుకొని ఇచ్చారు. ఇంకొక పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నారు, సంథింగ్ అతని పేరు ఏది ఉంది, ఆ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇతను కూడా అతనితో పాటు రిమూవ్ చేసిన కదా హెయిర్.
కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ సామాన్యులు, మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న స్థాయి వాళ్ళకి ఏంటంటే ఇది చేసుకుంటే మేము నిజంగానే ఆ ₹1,00,00,000 గెలుచుకుంటాం అనుకుంటున్నారు. వీళ్ళ లాస్ట్ ఫైనల్ కి ఎవడు వెళ్ళడిస్తాడు అనేది వీళ్ళకి తెలియదు. లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళరు. జస్ట్ అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళకి టీవీలలో వస్తున్నాము, 100,000 మంది చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు ఫేమ్ కోసం కానీ ఇంకోటి దానికోసం వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు కానీ తప్పించి వాళ్ళు లాస్ట్ వరకు ఫైనల్ వరకు తీసుకెళ్లారని నేను అనుకుంటున్నాను. వెరిఫైడ్ మోడల్ ని కూడా రిజెక్ట్ చేసిరు. సో దాని గురించి ఏమన్నా అంటే కారణాలు కూడా బలంగా లేవు రిజెక్ట్ చేయడానికి. అవును, ఆయన కూడా అదే సామాన్యుడు లాగానే అదే సిద్దిపేట మోడల్ అంటున్నాడు. ఆయన కోచింగ్ తీసుకుంటా అన్నాడు, ఏదో కోచింగ్, ఆయన ఏం కోచింగ్ తీసుకుంటున్నాడు కానీ అంటే ఇంకా సామాన్యులు అంటే చాలా మంది ఉన్నారు. సో అంటే చిన్నపాటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఇండస్ట్రీలో, జబర్దస్త్ లో చాలా మంది ఉన్నారు. సో కొంతవరకు ఈ సెలక్షన్ అనేది నాకైతే రాంగ్ అనిపిస్తుంది. అంటే ఆయన తీసుకోవాల్సి ఉండే బట్ జెండర్ ఈక్వాలిటీ ఏమైనా చూపించారేమో, జెండర్ విషయంలో కూడా ఏమైనా చూపించారేమో అలా. గంగవల్ల ఒక ముసలం వచ్చింది కదా, ఆమెను కొద్దిగా కేతమ్మ. కాకపోతే ఆయనకి క్రిష్ జాగర్మూడి గారు సినిమాలో ఛాన్సెస్ ఇస్తా అని చెప్పారంట. సెలెక్ట్ కాకపోయినా బాగుండకపోయేదా? కేతమ్మ కంటే కావాలి ఎవరు ఎనర్జెటిక్ మనిషే, కాకపోతే ఆ టాస్క్ విషయంలో ఆయన ముందుకు రాకపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు సెలెక్ట్ చేసే జడ్జిలు కూడా అంత ఇదిగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. అందుకని చెప్పేసి ఆమె తీసుకోలేదని చెప్పి నా అభిప్రాయం. సో ముగ్గురు జడ్జెస్ పై మీ అభిప్రాయం అంటే వాళ్ళ పేరు ఇస్తున్నారా అంతే? యాక్చువల్ గా అభిజిత్ మా 4th సీజన్ ఫేవరెట్ కంటెస్టెంటే, అలాగే విన్నర్ కూడా. కాకపోతే ఇక్కడ ఈ ఫార్మాట్ మీద నాకు ఎందుకు అంత డిజర్వ్ గా అనిపించలేదు. అంటే ఈ విషయంలో, ఈ సెలెక్ట్ చేసే విషయంలో అంత డిజర్వ్ క్యాండిడేట్ గా అనిపించలేదు నాకు. వద్దమ్మా. యాక్చువల్గా ఆమె వచ్చాక నువ్వు డైరెక్ట్ పక్కన మాట వినకుండా నువ్వు వెళ్ళిపో అనే టాపిక్ మీద, ఆ తర్వాత సంబోధించడం కూడా సరిగా సంబోధించకుండా మాట్లాడడం అలా కూడా కొన్ని జరుగుతుంది. నవదీప్ అన్న సెలక్షన్లలో వీలు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే బాగుందని ఈ రోత మొత్తం స్టార్ట్ చేసింది అతనే. ఈ రోత మొత్తం స్టార్ట్ చేసిందే అసలు ఈ కామన్ మ్యాన్ అది ఇది అని చెప్పి స్టార్ట్ చేసిందే మన పల్లవి ప్రసాద్ అని చెప్పుకోవాలి. ఆయన గురించి చెప్పిన వేస్ట్, ఎందుకంటే అనా అని చెప్పి ప్రతి ఒడు అన్నా అదే జరుగుతుంది. నిజంగా కామన్ మ్యాన్ తీసుకుంటారంటారా లేకపోతే ఏదో పబ్లిసిటీ స్టంట్ అంటారా? లేదండి, తీసుకుంటారు. అక్కడ కామన్ ఓకే చెప్పుకోవచ్చు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో అలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకతను నేను షర్ట్ ఇప్పను అని చెప్పేస్తే ఎందుకు ఇప్పవు, నువ్వు ప్లాన్ చేసేటప్పుడు ఇప్పవా అనేది. ఆ తర్వాత సగం గుండుకి ఇచ్చి అవమానం. ఇప్పుడు ఒక మనిషికి సగం గుండు వచ్చిందంటే అది ఎంత అవమానం. అలాంటి అవమానపరచడం లాంటిది కూడా జరుగుతుంది. అదే ఒక యాజ్ పర్ టాస్క్ పరంగా వాళ్ళు కూడా చేయలేరు కదా, అది బిగ్ బాస్ టాస్క్ వాళ్ళకి. అందుకని చెప్పేసి లైట్ అది. ఓకే, థ్యాంక్ యూ.